ఎనీ డెస్క్ టీమ్ వ్యూవర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు మీ లొకేషన్లో ఉంటారు, నేను నా లొకేషన్లో ఉంటాను. మీ సిస్టాన్ని నేను ఇక్కడి నుంచే ఆపరేట్ చేయాలి. అలాంటప్పుడు మనకు నెట్లో మనకు రిమోట్ డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. టీమ్ వీవర్, ఎనీ డెస్క్ ఇంకా చాలా రకాలు ఉంటాయి. బట్ బాగా ట్రెండింగ్లో ఉండేది ఎనీ డెస్క్ అనమాట. హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా నేను నా ప్లేస్లోనే ఉంటాను. నేను కడపలో ఉంటాను, మీరు హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, వైజాగ్లో ఉంటారు, చెన్నైలో ఉంటారు, ఎక్కడైనా ఉండనివ్వండి. మీ స్క్రీన్ని నా సిస్టమ్ నుంచే నేను తీసుకుంటాను, మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. సో ఫస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి ఎనీ డెస్క్ అని టైప్ చేయండి. ఎనీ డెస్క్ అని ఇస్తానే స్టార్టింగ్లోనే చూపిస్తుంది ఎనీ డెస్క్ ద పాస్ట్ రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్స్. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ నౌ ఉంది కదా, డౌన్లోడ్ నౌ అని ఇవ్వండి. డౌన్లోడ్ నౌ. ఎనీ డెస్క్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది చెప్తున్నాను. డౌన్లోడ్ నౌ ఇచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ చాలా రకాలు చూపిస్తుంది. ఇక్కడ పైన డౌన్లోడ్ ఉంది కదా, ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది చూడండి. డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఎనీ డెస్క్ అనేది 5 MB ఉంది, అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, ఎందుకంటే రేపు మీరు రియల్ టైం జాబ్ చేసే దగ్గర మినిమం వీటి గురించి తెలుసుకుండాలా. ఎనీ డేస్ కంటే ఏంటి అన్నా అనుకోండి, వాళ్ళు మీకు పైనుంచి కింద చూస్తారు 2 సార్లు. ఓకే, ఎనీ డేస్ కూడా తెలీదా నీకు అనేసి, కాబట్టి అవి కూడా చెప్తున్నాను. జాబ్కి అవసరం ఏంటి కూడా చెప్తున్నాను. ఎనీ డేస్కి డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది రెడ్ మార్క్ మనకి. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఇన్స్టలేషన్ అయిపోతుంది. చాలా సింపుల్. ఓకే, ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఒక నెంబర్ వస్తుంది. సేమ్ ఇక్కడ మీరు ఓపెన్ చేసి ఈ నెంబర్ నాకు చెప్పాలి మీ సిస్టంలో. అంటే ఇదే నెంబర్ కాదు, ఇది నా సిస్టంలో ఉన్న నెంబరు, మీకు అక్కడ వేరే నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని నేనేం చేస్తాను, ఇక్కడ టైప్ చేస్తాను, ఎంటర్ రిమోట్. ఇక్కడ చూడండి, ఇవన్నీ వాళ్ళ స్క్రీన్స్, ఇవి స్టూడెంట్ స్క్రీన్స్ ఇవన్నీ. ఓకేనా, ఇలా చూడండి, ఇక్కడ ఒక 9087401980 ఇది ఒక నెంబర్, దాని పక్కన ఇది ఒక నెంబర్. ఇవన్నీ వేరే వేరే నెంబర్స్ వస్తాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ వస్తుంది. మీరు కూడా మీ యొక్క సిస్టంలో ఎనీ డేస్కి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలాంటి నెంబర్ ఒకటి వస్తుంది. అది నాకు మీరు చెప్తే నా సిస్టంలో నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను. టైప్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు యాక్సెప్ట్ ఆర్ నో అని వస్తుంది. యాక్సెప్ట్ చేస్తే మీ స్క్రీన్ నాకు ఇక్కడికి వచ్చేస్తుంది. నేను ఇక్కడ నుంచి మీ స్క్రీన్ ఆపరేట్ చేస్తాను. మీ సిస్టంలో ఉండేటి కాపీ చేసుకొని నా సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. నా సిస్టంలో ఉన్న డేటాను మీ దాంట్లో కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు. ఓకేనా, దీన్నే మనకి ఎనీ డేస్క్ అంటారు. ఇవన్నీ జాబ్లో అవసరం అవుతాయి, అందుకోసం చెప్తున్నాను ఇది కూడా. ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎనీ డేస్ కంటే ఏంటి నాకు తెలియదు అంటే బాగోదు, అందుకోసం చెప్తున్నాను. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. రేపు జాబ్ చేసే చోట ఇవన్నీ కూడా మీకు అవసరం అవుతాయి. ఓకేనా, డన్ గైస్, అవి చేసేయండి. నెక్స్ట్ టైం టీసీఎస్ సార్ చెప్తారా? ఏంటండి? నెక్స్ట్ టైం సేల్స్ లో ఒక టీసీఎస్ పాయింట్ అని యాడ్ చేయండి సార్. టీసీఎస్ 0.1% టీసీఎస్ సార్. 50 lakhs అబౌవ్ దాటిన వాళ్ళకి టీసీఎస్ అప్లికబుల్ అవుతుంది కదా, అదొక్క పాయింట్ యాడ్ చేయండి. ఎక్కడ? సేల్స్ లో సార్. నెక్స్ట్ టైం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపించండి. నేను ప్రజెంట్ చేస్తా ఉన్నాను, నాకు ఐడియా ఉంది.